ఈరోజు మంగళవారం, మంగళవారానికి అధిపతి కుజుడు. మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం సందర్భంగా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి, ఎర్రటి పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలా చేస్తే అది కుజుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు తిరిగి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కొన్ని కలిపి ఆ నీటితో దక్షిణ దిక్కు వైపు అర్ఘ్యమిస్తూ ఓం అం అంగారకాయ నమః అని మనస్సులో 9 సార్లు చదువుకోవాలి. ఇలా కుజుడికి అర్ఘ్యమిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన దక్షిణ దిక్కులో హాల్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దాన్నే కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ కుజదీపాన్ని ఎలా వెలిగించాలంటే మంగళవారం సందర్భంగా స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీటని ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఎర్రచందనం కొద్దిగా తీసుకొని ఆ ఎర్రచందనంలో నువ్వుల నూనె కలిపి ఆ ఎర్రచందనంతో త్రిభుజాకారం మధ్యలో కుజుడికి ప్రియమైనటువంటి హృం అనే అక్షరాన్ని రాయాలి. అలా త్రిభుజాకారం మధ్యలో హృం అనే అక్షరాన్ని పీట మీద రాసిన తర్వాత ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్నే కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. అయితే పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో హృం అనే అక్షరం రాసి ఆ అక్షరం మీద ప్రమిద ఉంచి 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ 9 ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాయాలి. కుంకుమ రాసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అప్పుడు కుజదీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. త్వరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో పురోభివృద్ధి సాధించవచ్చు, రుణ బాధల నుంచి బయటపడవచ్చు, సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. అలాగే నానబెట్టిన కందులు, బెల్లం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించడం లేదా కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా కుజప్రియమైన పరిహారాలు పాటించి భూలాభం, గృహలాభం సిద్ధింపజేసుకొని అప్పుల నుంచి బయటపడి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి.